మనం రోజూ ఉదయం లేస్తాం, రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని, ఏదో ఒక పరుగు. పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, ఉద్యోగంలో ఒత్తిడి. ఇలాగే జీవితం గడిచిపోతూ ఉంటుంది. కాని ఎప్పుడైనా ఒకే ఒక్క క్షణం ఆగి, అసలీ పరుగంతా దేనికోసం అని మనల్ని మనం ప్రశ్నించుకున్నామా? మనమింత కష్టపడి సంపాదించేది, మన పిల్లలకు మనమిచ్చేది ఇల్లు, డబ్బు, ఆస్తులు మాత్రమేనా? లేకపోతే వీటన్నిటినీ మించి మనం వాళ్లకివ్వాల్సిన వారసత్వం ఇంకేమైనా ఉందా? ఈరోజు ఆ లోతైన ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం ఎవరో చెప్పే మాటలు కాదు, మనతో మనం చేసుకునే ఒక సంభాషణ. మన జీవిత ప్రయాణాన్ని సరైన దారిలో ఎలా నడిపించుకోవాలి, ఒక పరిపూర్ణమైన జీవితాన్ని, ఒక అర్థవంతమైన జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలి అనే విషయాల గురించి మనస్సు విప్పి మాట్లాడుకుందాం. ఒక మంచి ఇల్లు కట్టాలంటే దానికి బలమైన స్తంభాలు ఎంత అవసరమో, పరిపూర్ణమైన జీవితమనే ఇంటికి కూడా కొన్ని బలమైన స్తంభాలు కావాలి. ఈరోజు మన ప్రయాణంలో ఆ 6 స్తంభాల గురించే తెలుసుకోబోతున్నాం. మన జీవితానికి పునాది అయిన కుటుంబంతో మొదలుపెట్టి, మన ఆలోచన, డబ్బు, క్రమశిక్షణ, సమాజమనే గోడలు కట్టుకుంటూ, చివరిగా ఆ ఇంటికి అందమైన పైకప్పు అయిన పరిపూర్ణత వరకు ప్రయాణిద్దాం. మన కథ ఎక్కడ మొదలవుతుంది? మన జీవితంలో మనం చేసే ప్రతి పని, మనం తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఉండేది మన కుటుంబమే. మన ఉనికికి, మన ఎదుగుదలకు కారణం కుటుంబం. మరి ఆ కుటుంబం పట్ల మన బాధ్యత ఏంటి? ముఖ్యంగా మన తర్వాత తరం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనమేం చేస్తున్నామనేది అతిపెద్ద ప్రశ్న. ఒక్క క్షణం చేస్తున్న పనులన్నీ పక్కన పెట్టి ఈ ప్రశ్నను మనల్ని మనం వేసుకుందాం. ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి కుటుంబ పెద్ద తమ జీవితంలో ఏదో ఒక సమయంలో ఈ ప్రశ్నతో ఖచ్చితంగా సతమతమవుతారు. నేను నా కుటుంబానికి సరైన దారి చూపిస్తున్నానా? నేను సంపాదించే డబ్బు, నేను కట్టే ఇల్లు, నేను ఇస్తున్న ఖరీదైన చదువు, ఇవి మాత్రమేనా నా బాధ్యత? వీటన్నింటినీ మించి నేను వాళ్లకి సరైన దారి, సరైన విలువలు, సరైన జీవితాన్ని చూపిస్తున్నానా? ఈ ఒక్క ప్రశ్న చాలు మనల్ని రాత్రులు నిద్రపోనివ్వకుండా చేయడానికి. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉందని మనకు తెలుసు. మనం వేసే ప్రతి అడుగు వాళ్ల జీవితాన్ని నిర్దేశిస్తుందని మనకు తెలుసు. వాళ్లు మనల్ని చూసే నేర్చుకుంటారు. అందుకే ఈ ప్రశ్నంత ముఖ్యమైనది. ఒక అడవికి రాజుగా ఉన్న సింహం ముసలిదైపోయింది. ఒకప్పుడు తన గర్జనతో అడవిని గడగడలాడించిన ఆ సింహానికి ఇప్పుడు ఒంట్లో శక్తి తగ్గింది. తన జీవితకాలం కష్టపడి నిర్మించుకున్న ఆ రాజ్యాన్ని చూసుకుని తన తరువాత దాన్ని కాపాడగలిగే సరైన వారసుడు ఎవరా అని ఆందోళన చెందింది. తన 5 కొడుకులను పిలిచి ఇదే మాట చెప్పింది. చూడండి, నేను పోయేలోపు ఈ రాజ్యాన్ని మీలోకరికి అప్పగించాలి. కాని మీ 5లో ఎవరికి అర్హత ఉంది, ఎవర్ని రాజుగా ప్రకటించాలి అని అడిగింది. ఇది కేవలం ఒక సింహం కథ కాదు, ఇది ప్రతి తండ్రి కథ, ప్రతి కుటుంబ పెద్ద కథ. మనం జీవితాంతం కష్టపడి నిర్మించుకున్న మన సామ్రాజ్యాన్ని, అది చిన్న కుటుంబమైనా, పెద్ద వ్యాపారమైనా, మన పిల్లలకు అప్పగించే ముందు మన మనసులో మొదలయ్యే సంఘర్షణ ఇది. కేవలం పెద్ద కొడుకు కదా అని అధికారం ఇవ్వాలా, లేక తెలివైనవాడికివ్వాలా? అసలు ఈ బాధ్యతను మోయగల సత్తా ఎవరికుంది? ఇదే ఆ సింహం రాజును వేధించిన ప్రశ్న, మనల్ని వేధించే ప్రశ్న. ఆ సింహం రాజు చాలాసేపు ఆలోచించింది. తన రాజ్యాన్ని గుడ్డిగా ఎవరికోకనికి అప్పగిస్తే అది కొద్ది రోజుల్లోనే నాశనమైపోతుందని అర్థం చేసుకుంది. అప్పుడే ఆ రాజుకొక గొప్ప సత్యం బోధపడింది. మనమిచ్చే ఆస్తి కాదు, ఆ ఆస్తిని ఎలా కాపాడుకోవాలో, ఎలా పెంచుకోవాలో నేర్పే ఆలోచనే అసలైన వారసత్వం. మన దగ్గర కోట్లున్నా దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియకపోతే అది బూడిదలో పోసిన పన్నీరే. అందుకే మన అసలైన ఆస్తి మన ఆలోచన. మన ఆలోచించే విధానమే మన జీవితాన్ని, మన కుటుంబ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఆ సింహం రాజు తన 5 కొడుకుల ఆలోచనా విధానాన్ని పరీక్షించాలనుకుంది. వాళ్లను రాజ్యంలోకి పంపి అక్కడ కనిపించిన వింతలను గమనించిరమ్మంది. ప్రయాణంలో వాళ్లు ఎన్నో వింతలు చూశారు. కాని మొదటి 4 కొడుకులు కేవలం చూశారు, అంటే కంటికి కనిపించిన దాన్ని మాత్రమే గమనించారు, అంతే. కాని వాళ్ల తమ్ముడు 5వవాడు అదే విషయాలను గ్రహించాడు. అంటే పైకి కనిపించే సంఘటన వెనుక ఉన్న లోతైన అర్థాన్ని, జీవిత సత్యాన్ని అర్థం చేసుకున్నాడు. చూడటానికి, గ్రహించటానికి మధ్య ఉన్న తేడా ఇదే. ప్రపంచాన్ని అందరూ చూస్తారు, కాని కొంతమంది మాత్రమే దాన్ని అర్థం చేసుకుంటారు. ఆ అర్థం చేసుకున్నవాళ్లే నాయకులవుతారు, మార్గదర్శకులవుతారు. ఆ అన్నదమ్ములు తమ ప్రయాణంలో ఒక సన్యాసిని కలిశారు. ఆ సన్యాసి వాళ్ల తెలివిని పరీక్షించడానికి 4 వింత సంఘటనల గురించి చెప్పి వాటి వెనుక ఉన్న అర్థాన్ని కనుక్కోమన్నాడు. అవే ఈ 4 చిక్కు ప్రశ్నలు. రక్షించాల్సిన వాళ్లే నాశనం చేయడం, కన్నబిడ్డే తల్లికి పాలివ్వడం, చేపలు పట్టుకున్న జాలరే మళ్లీ వాటిని నీటిలోకి వదిలేయడం, ఎంత నీళ్లు తోడినా కొంచెం కూడా తరగని ఒక నీటిమడుగు. ఇవి కేవలం వింతలు కావు, జీవితానికవసరమైన గొప్ప పాఠాలు. మొదటి 4 అన్నలు
ఆ వింతలను చూసి ఏవుంది ఇందులో, వింతగా ఉన్నాయంతే అని వదిలేశారు. కాని చిన్నవాడు కర్ణుడు వాటి వెనకున్న సత్యాన్ని గ్రహించాడు. కంచె చేనుమేయడం వెనక ఉన్న దురాశ అనే ప్రమాదాన్ని గుర్తించాడు. బాధ్యతతో ఉండాల్సిన వాడికి పేరాశ పుడితే వాడు రక్షకుడు కాదు భక్షకుడవుతాడని చెప్పాడు. కన్నబిడ్డే తల్లికి పాలివ్వడంలో మనం పిల్లలకు మంచి సంస్కారం నేర్పిస్తే వాళ్లు మనల్ని వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకుంటారనే భరోసాని చూశాడు. చేపలను వదిలేస్తున్న జాలరీలో మన భవిష్యత్ తరాల కోసం వనరులను కాపాడాలనే దూలదృష్టిని గమనించాడు. ఇక ఎంత తోడినా తరగని ఆ నీటి మడుగులో జ్ఞానమనేది పంచిన కొద్దీ పెరిగే ఏకైక సంపద అనే గొప్ప నిజాన్ని అర్థం చేసుకున్నాడు. అతను కేవలం చూడలేదు, జీవిత సత్యాలను గ్రహించాడు. అందుకే అసలైన రాజు అతనే అని సన్యాసికి, ఆ తర్వాత రాజుకు కూడా అర్థమైంది. ఆలోచన, జ్ఞానం, వీటి తర్వాత మన జీవితంలో అత్యంత కీలకమైనది డబ్బు. చాలామంది డబ్బునే జీవిత లక్ష్యంగా భావిస్తారు, దానికోసమే బ్రతుకుతారు. కాని నిజానికి డబ్బు లక్ష్యం కాదు, అది కేవలం ఒక పరికరం, ఒక సాధనం మాత్రమే. దాన్ని న్యాయంగా, తెలివిగా ఎలా వాడాలి అనేది మన ఆలోచనా విధానం మీద, మన వివేకం మీద ఆధారపడి ఉంటుంది. అక్బర్ చక్రవర్తి ఆస్థానంలో జరిగిన ఒక చిన్న కథ చూద్దాం. ఒక చలికాలంలో రాత్రిపూట అక్బర్ డబ్బు కోసం మనిషి ఏమైనా చేస్తాడంట. కాని ఈ గడ్డకట్టే చలినీళ్లలో రాత్రంతా ఎవరూ నిలబడలేరు అన్నాడు. దానికి బీర్బల్ ఎప్పటిలాగే, మహారాజా, సరైన బహుమతి ప్రకటిస్తే ఆ పనిచేయడానికి కూడా సిద్ధపడేవాళ్లుంటారు అని బదిలిచ్చాడు. అప్పుడు అక్బర్, సరే అయితే చూద్దాం, ఎవరైతే ఈ కోట పక్కన ఉన్న సరస్సులో రాత్రంతా మెడవరకు నీళ్లలో నిలబడతారో వాళ్లకి 1000 బంగారు నాణేలు బహుమతిగా ఇస్తాను. ఒక పేద ముసలాయన తన కూతురు పెళ్లికోసం ఆ సవాలుకు ఒప్పుకున్నాడు. ప్రాణాలను పణంగా పెట్టి రాత్రంతా ఆ గడ్డకట్టే చల్లని నీటిలో వణుకుతూ నిలబడ్డాడు. ఉదయాన్నే అతన్ని ఆస్థానానికి తీసుకొచ్చారు. అక్బర్ ఆశ్చర్యపోయి, నమ్మలేకపోతున్నాను, అంత చలిలో ఎలా నిలబడగలిగావు అనడిగాడు. ఆ ముసలాయన అమాయకంగా, మహారాజా, చాలా దూరంలో మీ రాజమహల్ గోడమీద ఒక దీపం వెలుగుతూ కనిపించింది. ఆ దీపం వైపే చూస్తూ ఆ వెలుగే నాకు ధైర్యాన్నిచ్చింది. దానివల్లే రాత్రి గడిపేశాను అన్నాడు. ఆ మాట వినగానే అక్బర్కి అహంకారం అడ్డొచ్చింది. మోసం, దొంగ, నువ్వు ఆ దీపం నుంచి వచ్చే వేడితో రాత్రి గడిపావు, నీకు ఆ చలి తెలియనేలేదు, కాబట్టి నీకు బహుమతి రాదు, పో అని కఠినంగా తీర్పిచ్చాడు. ఒక్కసారి ఆలోచించండి, ఇది న్యాయమేనా? దాదాపు 200 అడుగుల దూరంలో ఉన్న ఒక చిన్న దీపం వేడి గడ్డకట్టే నీటిలో ఉన్న మనిషిని వెచ్చగా ఉంచగలదా? ఇది అసాధ్యమని చక్రవర్తికి తెలియదా? తెలుసు. కాని అధికారం చేతిలో ఉంది కదా అని ఆ 1000 నాణ్యాలివ్వడం ఇష్టం లేక చక్రవర్తి ఒక అసంబద్ధమైన, అన్యాయమైన కారణం చెప్పి ఒక పేదవాడి కష్టాన్ని అవమానించాడు. ఆ ముసలాయన కాళ్లమీద పడి ఏడ్చి వేడుకున్నా కనికరించలేదు. ఇక్కడే డబ్బు ఒక పరికరంగా కాకుండా అహంకారానికి, అన్యాయానికి చిహ్నంగా మారింది. అధికార దుర్వినియోగానికి దారితీసింది. బీర్బల్కి జరిగిన అన్యాయం అర్థమైంది. మరుసటి రోజు ఆస్థానానికి రాలేదు. అక్బర్ కబురు పంపిస్తే, ఖిచిడీ వండుతున్నానో అది ఉడకగానే వస్తానో అని చెప్పాడు. గంటలు గడిచినా బీర్బల్ రాలేదు. విసిగిపోయిన అక్బర్ తనే బీర్బల్ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఒక వింత దృశ్యం. కింద చిన్న మంట వెలుగుతోంది, దానికి 5 అడుగుల ఎత్తులో ఒక కుండ వేలాడుతోంది. అక్బర్కి నవ్వొచ్చింది. బీర్బల్, నీకేమైనా పిచ్చా? అంత ఎత్తులో పెడితే అన్నం ఎలా ఉడుకుతుంది అనడిగాడు. అప్పుడు బీర్బల్ ఎంతో వినయంగా, మహారాజా, 200 అడుగుల దూరంలో ఉన్న దీపం ఒక మనిషికి వెచ్చదనాన్ని ఇవ్వగలిగినప్పుడు కేవలం 5 అడుగుల దూరంలో ఉన్న ఈ మంట నా అన్నాన్ని ఎందుకుడికించలేదు అని ప్రశ్నించాడు. ఆ దెబ్బకు అక్బర్కు తన తప్పు తెలిసొచ్చింది. అధికారం, డబ్బు మన న్యాయదృష్టిని ఎలా మసకబారుస్తాయో గ్రహించి సిగ్గుపడి వెంటనే ఆ ముసలాయనను పిలిపించి క్షమాపణ చెప్పి 1000 నాణాలతో పాటు మరో 1000 నాణాలు బహుమతిగా ఇచ్చి పంపించాడు. డబ్బును ఎలా వాడాలో బీర్బల్ చక్రవర్తికే దారి చూపించాడు. జీవితంలో సరైన ఆలోచన, డబ్బు విషయంలో న్యాయమెంత ముఖ్యమో క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యం. నిజమైన బలం కండల్లో ఉండదు, మనసులో ఉంటుంది, మన అలవాట్లలో ఉంటుంది. క్రమశిక్షణతో కూడిన జీవితమే మనల్ని, మన కుటుంబాన్ని నిలబెడుతుంది. కాని చాలామంది బలాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తారు, నిర్మించుకోవడానికి కాదు. బజరంగి అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చాలా సోమరి, పిరికివాడు. కాని అతనికొక్కే ఒక్క గొప్ప కల తెలుసు. అదే గొప్పలు చెప్పుకోవడం. ఏ పని చెయ్యకపోయినా చేసినట్టుగా అందర్నీ నమ్మించడం. దీన్నే మనం సరదాగా బజరంగి ప్రభావం అనొచ్చు. అంటే నిజమైన కష్టం, క్రమశిక్షణ, బలం లేకుండా కేవలం మాటలతో, అదృష్టంతో ఇతరులను భ్రమింపజేసి విజయం సాధించడం.
ఇది తాత్కాలికంగా పనిచేయొచ్చు, కానీ జీవితకాలం నిలబడదు, ఎందుకంటే దానికి పునాది లేదు. భజరంగి జీవితం మొత్తం అబద్ధాలు, అదృష్టం మీదే నడిచింది. తను ఒక సింహాన్ని చంపేశానని అబద్ధం చెప్పి రాజు కొలువులో సైనికుడిగా చేరాడు. మాట్లాడని రాజకుమారిని తన పిచ్చి మాటలతో నవ్వించి గొప్ప వైద్యుడయ్యాడు. చివరికి యుద్ధంలో శత్రువులను చూసి భయపడి పారిపోతుంటే అతని వింత వేషం చూసి శత్రువులు ఏదో దైవశక్తి అని భయపడ్డారు. అతను భయంతో విసిరిన గద పొరపాటున శత్రు సైన్యాధిపతికి తగిలి చనిపోతే భజరంగి యుద్ధం గెలిచాడు. ఇవన్నీ అతను సాధించిన విజయాలుగావు, ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలు. అతని జీవితానికి క్రమశిక్షణ అనే పునాది లేదు, కేవలం అబద్ధాల మీద కట్టిన ఇల్లు అది, ఎప్పుడైనా కూలిపోవచ్చు. బజరంగి కథ మనకొక చాలా ముఖ్యమైన పాఠం చెప్తుంది. మనం మన పిల్లలకు గొప్పలు చెప్పి పెంచకూడదు. నేను మీ వయసులో ఉన్నప్పుడు అది చేశాను, ఇది చేశాను అని మనం చెప్పే కథలు వాళ్లకు స్ఫూర్తినివ్వవు. వాళ్ళు చూసేది మనం రోజు ఏం చేస్తున్నామనే. మనం ఉదయాన్నే లేస్తున్నామా? మనం మన పనిని శ్రద్ధగా చేస్తున్నామా? మనం మాట ఇస్తే నిలబెట్టుకుంటున్నామా? మనం కష్టపడి పనిచేస్తున్నామా, లేక బజరంగిలా అదృష్టం కోసం ఎదురుచూస్తున్నామా? మన చర్యలే వాళ్లకు అసలైన పాఠాలు. మన క్రమశిక్షణే వాళ్లకు మనమిచ్చే నిజమైన వారసత్వం. మన ఆలోచనతో, మన క్రమశిక్షణతో మన కుటుంబాన్ని సరైన దారిలో నడిపించడం మన మొదటి బాధ్యత. కానీ మన బాధ్యత అక్కడితో ఆగిపోదు. ఎందుకంటే మనమొక ద్వీపంలా ఒంటరిగా బ్రతకడం లేదు, మనమొక సమాజంలో భాగం. ఆ సమాజం పట్ల కూడా మనకొక బాధ్యత ఉంది. మన ఎదుగుదలకు సమాజం అండగా నిలిచినట్టే మనం కూడా సమాజానికి అండగా నిలవాలి. ఒక బలమైన సమాజం ఎలా నిర్మించబడుతుంది? ఇందాక మనం మాట్లాడుకున్న సింహం కొడుకు చెప్పిన సమాధానాల్లోనే ఈ ప్రశ్నకు జవాబు దాగి ఉంది. మొదటిది వనరుల సంరక్షణ. ఆ ముసలి జాలరిలాగే మన భవిష్యత్ తరాల కోసం ప్రకృతిని, మన సంపదను కాపాడాలి. రెండోది విద్య. ఆ తరగని నీటిమడుగులాగే మన దగ్గరున్న జ్ఞానాన్ని, తెలివిని అందరికీ పంచాలి. అప్పుడే సమాజం ఎదుగుతుంది. మూడోది తరాల మధ్య మద్దతు. ఆ దూడ తన తల్లికి పాలిచ్చినట్టుగా యువతరం వృద్ధులకు అండగా నిలబడాలి, వాళ్ల అనుభవాన్ని గౌరవించాలి. ఈ 3 స్తంభాలమీదే ఏ సమాజమైనా బలంగా నిలబడుతుంది. సహాయం చెయ్యడమంటే కేవలం డబ్బు ఇవ్వడం కాదు, అది చాలా సులభమైన పని. నిజమైన సహాయమంటే మన దగ్గరున్న జ్ఞానాన్ని 10 మందికి పంచడం, మన పర్యావరణాన్ని కాపాడడం, అవసరంలో ఉన్నవారికి మన సమయాన్ని, మన బలాన్ని ఇవ్వడం. ఒకరి సమస్యను ఓపికగా వినడం కూడా గొప్ప సహాయమే. మన సామాజిక బాధ్యతను ఈ విస్తృతమైన అర్థంలో మనం చూడాలి. మనం బాగుంటే చాలదు, మన చుట్టూ ఉన్నవాళ్లు కూడా బాగుండాలి. ఇప్పటివరకు మనం కుటుంబం, ఆలోచన, డబ్బు, క్రమశిక్షణ, సమాజం గురించి విడివిడిగా మాట్లాడుకున్నాం. ఇవన్నీ వేర్వేరు విషయాల్లా అనిపించవచ్చు, కానీ ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒక పరిపూర్ణ జీవితంగా ఎలా మలుచుకోవాలో చూద్దాం. మన అందరి అంతిమ గమ్యం ఇదే కదా? ఒక అర్థవంతమైన జీవితం అంటే ఈ 5 అంశాల సమాహారమే. కుటుంబం పట్ల బాధ్యత, సరైన ఆలోచనా విధానం, డబ్బు విషయంలో న్యాయం, వ్యక్తిగత క్రమశిక్షణ, సమాజం పట్ల మన కర్తవ్యం. వీటిలో ఏ ఒక్కటి లోపించినా జీవితంలో అసమతుల్యత ఏర్పడుతుంది. కేవలం డబ్బు సంపాదించి కుటుంబాన్ని పట్టించుకోకపోయినా, గొప్ప ఆలోచనలుండి క్రమశిక్షణ లేకపోయినా, సమాజానికి దూరంగా బ్రతికినా ఆ జీవితం అసంపూర్ణమే. ఈ 5 చక్రాలు సరిగ్గా సమంగా తిరిగినప్పుడే జీవితమనే రథం సజావుగా ముందుకు సాగుతుంది. చివరిగా ఒక్క మాట. ఈరోజంతా మనం మాట్లాడుకున్నదాని సారాంశం ఇదే. మనం మన పిల్లలకు ఇచ్చే అసలైన వారసత్వమేంటి? మనం కష్టపడి కూడబెట్టిన ఆస్తులు, బ్యాంకులో దాచిన డబ్బు కాదు, అది తాత్కాలికం. మనం చూపించిన దారి, మనం నేర్పిన విలువలు, మనం పంచిపెట్టిన జ్ఞానం, ఇదే అసలైన వారసత్వం. మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్లని బ్రతికించేది, వాళ్ళని సరైన మార్గంలో నడిపించేది ఇదే. డబ్బు ఎప్పుడైనా కరిగిపోవచ్చు, కాని మనం నేర్పిన సంస్కారం, క్రమశిక్షణ, వివేకం వాళ్లతో జీవితాంతం ఉంటాయి, వాళ్లను కాపాడతాయి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మనం మన పిల్లలకు డబ్బును కాదు, దారిని వారసత్వంగా ఇవ్వాలి. ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే ధైర్యాన్ని, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరైన నిర్ణయం తీసుకునే వివేకాన్ని, 10 మందికి సహాయపడే మానవత్వాన్ని, నిజాయితీగా క్రమశిక్షణతో బ్రతికే విధానాన్ని మనం వాళ్లకు నేర్పగలిగితే అంతకన్నా గొప్ప ఆస్తిని మనం వాళ్లకివ్వలేం. అదే మనం ఇవ్వాల్సిన అసలైన వారసత్వం. ఈ అంశాలపై ఆలోచించడానికి సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు.